Hi friends, welcome to my YouTube channel Adi963 Creations. Please like, share and subscribe my YouTube channel. Feb 17th మా ఊర్లో తిరునాళ్ళు జరిగిందన్నాను కదండి. 5 years ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ చూసేయండి ఒకసారి. మీరు చూడకపోతే ఆ తిరునాళ్ళలో దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి దేవుడివి అన్నీ. అదే దేవుడికి సంబంధించిన టెంకాయలు లోపలికి తీసుకెళ్ళేవి, అలా పిల్లలకు సంబంధించినవి చాలా టెడ్డీ బేర్స్ అన్నీ ఉన్నాయి, బెలూన్స్ అవి ఉన్నాయి. అలా మేమందరం కోలన్న ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే దేవుడి దగ్గర నుంచి కొంచెం దగ్గర దూరంలోనే కోలన్న ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి. అవి చూడడానికని వెళ్ళామండి. ఇక్కడ కోలన్న వేసేవాళ్ళు మా పక్కన ఊరు వాళ్ళేనండి.
మా ఊర్లో ఒక్కరోజే తిరునాళ్ళు కాబట్టండి, చా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఒక్కరోజే పెట్టారు. ఒక చోట కాకుండా కొన్ని కొన్ని చోట్ల పెట్టారండి. ఈ కోలాటం కూడా బాగా ఏస్తారు. అలాగే కులుకు భజన అలాంటివి ఇంకా చాలా చాలా అవి వేశారు. అంటే ఒక చోట కాకుండా 3, 4 ఏరియాస్‌లో అలా పెట్టారు. అన్నీ కవర్ చేయడం మనకు కష్టమైంది. ఇంకా కొలన్న అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా అంటే ఆ వాతావరణమే చాలా బాగుంది. ఇంకా కొలుకు భజన కూడా అబ్బాయిలు యంగ్స్టర్స్ వేశారు. చాలా నీట్‌గా అందంగా కూడా వేశారు. అన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కవర్ అయ్యేలాగా అదే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క చోటికి అలా వెళ్ళేసి వీడియోస్ తీసామండి. పిల్లలు మాత్రం అదే యంగ్స్టర్స్, చిన్నపిల్లలు, అబ్బాయిలందరూ చాలా బాగా వేశారు ఈ కులుకు భజన. వాళ్ళ వాళ్ళ పాటకు తగ్గట్టు వీళ్ళ హావభావాలతో చాలా అందంగా ఉంది. కోలాటంలో చాలా ఫేమస్ అండి ఈ జడకొప్పు అనేది. ఇది అందరూ వేయలేరు, చాలా కష్టము. ఒకళ్ళు మిస్ చేసినా కూడా మొత్తం తప్పైపోతుంది. వీళ్ళు మాత్రం చాలా అందంగా వేశారు. చాలా ఎక్స్పీరియన్స్, ఎంతో నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే వేయగలరు. వీళ్ళు చాలా అందంగా వేశారు. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఈ ప్రోగ్రామ్స్ చూసేసి మేము స్ట్రీట్ షాపింగ్కి వచ్చేసాము. ఇంకా ముందు వీడియోలు తీయడం అంటే కుదరలేదు రష్ వల్ల. ఇక్కడ కొంచెం బాగున్నాయని చూసాము. ఇయర్ రింగ్స్ కానీ చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా అలాగే ఎక్కువగానే ఉంది. అలాగే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ మా అన్నయ్య కొనిచ్చాడు మాకు బ్యాంగిల్స్ అందరికీ. ఎందుకంటే హాయ్ చెప్తుంది. అలాగే తినడానికి బరువు మిక్చర్ అన్నీ చాలా చాలా ఐటమ్సే ఉన్నాయి. కానీ మధ్యాహ్నం తిన్నదే హెవీగా ఉండడం వల్ల మేము ఏం తినలేదు. బ్యాంగిల్స్ కొన్నాము. ఆ బ్యాంగిల్స్ కూడా చూపిస్తాము. పిల్లలకి ఆట వస్తువులు కానీ బాగున్నాయి. కానీ చాలా రేట్, అంటే బార్గెనింగ్ అంటూ ఏమీ అంటే తక్కువకి ఇవ్వట్లేదు. ప్రతిదీ 100 ఫిక్స్డ్. షాపులలో ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయో అలాగే వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. మనం చేయకూడదు కదా. మా మ్యాంగో ఏమేమి కొనుక్కున్నాం అంటే ఆద్విక్ ముద్దు పేరు మ్యాంగో. అక్కడ ఏరోప్లేన్ వాడు తిరునాళ్ళకి 2 రోజుల ముందు నుంచి నాకు ఏరోప్లేన్ కొనివ్వాలని ముందే ఆర్డర్ వేసేసాడు మాకు. ఏరోప్లేన్ కొనేసాము. ఇది 100 రూపీస్ పడింది. అలాగే ఇది అది దాన్ని ఏమంటారు, అదే విజిల్ టైప్ లాంటి దీన్ని ఏమంటారో నాకు
ఐడియా లేదండి. విజిల్ దాంట్లోనే అది బాగా సౌండ్ వస్తుంది. మేమైతే పీకలు అలా అంటాము, మా సైడ్ అలాగే పిలుస్తారు. విజిల్ టైప్ ఇదొకటి కొనుక్కున్నాను. తర్వాత ఒకటి అవి గన్స్ కొనుక్కున్నాను. ఆ గన్స్లోనే స్పైడర్ మ్యాన్ కూడా వచ్చింది. మా అన్ని కోరికలు దాంట్లోనే అయ్యాయి. స్పైడర్ మ్యాన్ అలాగే ఒక గన్ వచ్చింది. గన్తో పాటు ఈ స్పైడర్ మ్యాన్తో పాటు గన్ కూడా వచ్చిందండి. ఆ గన్కి 3 బుల్లెట్స్ లాంటివి ఇచ్చారు. అవి వాటిల్లో నేను వీడియో తీసే టైంకి ఒక్క రోజుకే మా దిక్కు 3 ఉన్నాయి కాస్త 2 ఎక్కడ పోగొట్టేశాడు. ఒకటి మాత్రమే మిగిలింది. అలాగే విల్లుకి కూడా 3 బాణాలు వచ్చాయి. ఆ బాణాల్లో కూడా కొన్ని ఎరగొట్టడం అవన్నీ చేసేసాడు. ఆ విల్లు కూడా ఎలాస్టిక్ లాంటిది ఉంటుంది కదా, అది తుంచేసాడు. దాన్ని చిన్నగా ఒక తాడు ఉంటే ఆ తాడుతో కట్టి చేసేసాను, ఏదో సెట్ చేశాను అలాగా. 3 వస్తే అవి చూడండి, దాని బాణాలు చూసేయండి. ఒకటి తుంచేసాడు, ఒకటి అలా అంటే పెద్దగా వచ్చాయి. వాటిని ఒకటి సగం తుంచేసాడు, ఒకటేమో వంచేసాడు, ఒకటి కూడా కరెక్ట్గా ఉంది. వాడికి ఏది కొన్నా కూడా ఒక 10 నిమిషాలు కూడా ఉంచడండి. మనం 100, 200 ఎంత పెట్టినా కూడా 200 మినిట్స్, 200 అవర్స్ కూడా ఉంచడు. అలాంటి అతి కోతి అబ్బాయి. మా అబ్బాయి గురించి గొప్పలు చెప్పుకోవడం కానీ, వాడు తిరునాళ్ళలో కొన్ని ఐటమ్స్ అండి ఇవి కొనేసాడు. వాడి ఏరోప్లేన్ కొనుక్కునే కోరిక మాత్రం తీరిపోయింది. మిగతా గన్ అవి తెలుసు కానీ వాడికి అంత పెద్ద పిల్లోడు కాదు కాబట్టి ఇంకా వాటి గురించి తెలియదు. అలాగే మేము బ్యాంగిల్స్ కొనుక్కున్నామండి. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు కదా, వాటిల్లోనే స్టోన్స్ కూడా అతికిచ్చి ఇవి మా అన్నయ్య కొనిచ్చాడండి. ఇవి మా కావ్య కొనుక్కున్నాము. ఇవి 120 కాస్ట్ చెప్పాడు, మనకు 100లో ఇచ్చేసాడు. ఇవి మా చిన్న చెల్లివి పింక్ కలర్ బ్యాంగిల్స్. అందరం ఒకేలాంటి మోడల్ తీసుకున్నాం. వాళ్ళు కూడా ఇలాంటివే తీసుకున్నారు. అంటే ఇవి వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత తీసిన వీడియో, అందుకే వాళ్ళవి లేవు. మా వరకు ఇవి. ఇది నావండి. ఈ కలరు స్కై బ్లూ కలర్ నేను తీసుకున్నాను. అలాగే ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నాము. రైన్ డ్రాప్ అంటారు కదా, క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా చాలా బాగున్నాయి. అలాగే మా అమ్మ కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఇంకా మా అత్తల కోసం, అందరి కోసం తీసుకున్నాం. కానీ మా అమ్మ వాళ్ళ కోసము తీసుకున్నవి ఒక్క జతే ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని చూపిస్తున్నాను. ఇవి డజన్ 50 అలా వచ్చాయి. ఇవి కూడా బాగానే ఉంటాయి క్వాలిటీ. అలాగే ఇంకోటి 4 బ్యాంగిల్స్ కలిపి చెప్పుకున్న మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు. అవి వీళ్ళని మోసం అయితే చేస్తారు. 50 రూపీస్ కూడా ఉండవు. ఆ బ్యాంగిల్స్ 100 పెట్టి తీసుకున్నారు. అంటే మేము లేకుండా వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అవి ఒక సైడ్ షైనింగ్ ఉన్నాయి, ఇంకో సైడ్ గోల్డ్ కలర్లో వచ్చాయి. కానీ బట్ కలర్ లైటింగ్ కింద చాలా అందంగా కనిపించాయి, కానీ అవి తక్కువగా ఉన్నాయి. అలాగే ఇవి మా చెల్లి గాజులు వేసుకొని చూపిస్తుంది చూడండి. ఇవి ఆ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ కలిపి సెట్ చేసుకోవచ్చు అని సెట్ లాగా పెట్టాను. అలాగే పింక్ మా సిస్టర్స్వి 2 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి 2 కలిపి వేసుకుంటే, కాంబినేషన్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేశాను చూడండి, చాలా బాగున్నాయి. నేను చేశాను, మా చిన్న చెల్లి వేసుకుంది చూడండి. ఆ పిల్ల చేతులు కొంచెం తెల్లగా ఉంటాయి, అందంగా కూడా ఉంటుంది కాబట్టి ఆ పిల్ల చేతికే వేశాను. చాలా బాగున్నాయి. అలాగే నా గాజులు కూడా మా చెల్లికే వేసుకొని మీకు చూపించడం కోసం, మీతో షేర్ చేసుకోవడం కోసం అని వీడియో తీసామండి. చాలా బాగున్నాయి చూడండి. క్వాలిటీ వైజ్ కానీ షైనింగ్ కానీ చాలా అంటే మనం పిండి కొద్దీ రొట్టె అంటాం కదా, అట్లానే కాస్ట్ పెట్టే కొద్దీ క్వాలిటీ కూడా బాగుంటుంది. చాలా బాగున్నాయి. మా చెల్లి చేతులకి చాలా అందంగా ఉన్నాయి చూడండి. నాకు కూడా చాలా నచ్చాయి, అందుకే ఇవి పర్చేస్ చేసాము. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా 2-3 వీడియోస్ ఉండొచ్చు. ముందంతా మన వీడియోలు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. మా ఊళ్ళో తిరునాళ్ళు అనేది 5 ఇయర్స్కి ఒకసారి కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా చాలానే స్ట్రీట్ షాపింగ్ ఉంది, కానీ మాకు వెళ్ళడానికి కుదరలేదు. అంటే అంతా ఒకరోజే కాబట్టి ఇంటికి చుట్టాలు అలా రావడం వల్ల కుదరలేదు. మీరు చూసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆది.